హాయ్ ఫ్రెండ్స్, నిన్న పడ్డ వర్షానికి వాగులన్నీ పొంగిపోతున్నాయి కదా. మా ఊరి చెరువు అయితే మత్తడి పోస్తుందట. మత్తడిలో చేపలన్నీ కొట్టుకుపోతాయని చెప్పి కులపోళ్ళందరూ పోయి వలలేస్తున్నారంట. చెరువు అంటే మా అమ్మ వాళ్ళ చెరువు అన్నమాట. మా అమ్మ వాళ్ళ చెరువులోనే చేపలు ఎక్కువ పడతారు. మా అత్తయ్య వాళ్ళ చెరువులో అసలు చెరువు ఉందా లేదా అన్నట్టే ఉంటది అన్నట్టు. మత్తడి దగ్గర అయితే వలలేసి అందరూ చేపలు పడుతున్నారంట. చేపలు పడ్డ దాంట్లో ఈ బురుకులను అయితే వేలంపాట పాడుస్తున్నారని చెప్తే మా అన్న బావ పిండి అని చెప్పాను. వేలంపాట పడితే కిలోన్నరకు 40 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. కిలోన్నర చేపలకి 40 రూపాయలు అయినాయి. అదే మా రోడ్డు కడిగినప్పుడు అయితే 100 రూపీస్ చెప్పారు. వామ్మో ఇంత రేటా, వర్షం పడ్డప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే మా ఊర్లో చెర్లలు పడ్డప్పుడు చెర్ల చేపలు పడ్డప్పుడు తీసుకుందాంలే బావ అని చెప్తే సరే అని ఊకున్నాడు అనమాట. దొరికిందా బుక్క అని చెప్పి ఎమ్మటే తీసుకొచ్చుకున్నాడు. తీసుకురాగానే క్లీన్ చేయించిన బావతోటే, నా వల్ల కాదని చెప్పి క్లీన్ చేయించి కొన్ని అయితే పులుసు పెట్టేసిన, కొన్ని ఫ్రై చేస్తున్నా. నిజంగా ఈ బురకలు పులుసులో కన్నా చేపలు ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు. ఇంకా నేను చేపలు తీసుకొచ్చి క్లీన్ చేసేటప్పుడే బావ ఏ చేపకు ఆ చేప ఉంచు, మంచిగా మధ్యలో ఉన్న క్లీన్ డస్ట్ అంతా తీసేసి ఉంచు, మంచిగా ఫ్రై చేస్తా అని చెప్తే వద్దు, అట్లా ఉంచితే పిల్లలు తినలేరు కదా, వేస్ట్ చేస్తారు అని చెప్పాను. అట్లాంటి ఒప్పుకోకపోతే ఊకుంటాడా, ఈ రేషం ఎత్తాడు. ఆ సర్లే అని చెప్పేసి ఒప్పుకొని ఇక ముక్కలు అయితే కట్ చేయించి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఏ చేపకు ఆ చేప ఫ్రై చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది అసలు. ఆ లెవ్వలే వేరే అసలు. ఇక పులుసు విషయానికి వస్తే మాత్రం పులుసు మాత్రం సూపర్ టేస్ట్. బురకలది సూప్ మాత్రం సూపర్ ఉంటది. ముక్క కంటే, ముక్క టేస్ట్ కంటే సూప్ అయితే సూపర్ టేస్ట్. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇక అట్లా కూరలు అయినాయో లేవో మా ఆకలి అయితే అన్నం ఏం చెప్పానంటే పిల్లలకి బావకి అయితే వడ్డిచ్చేసా. సూపర్ గా తింటున్నారు, సూపర్ టేస్ట్ ఉందని బావ కూడా అన్నాడు. సబ్స్క్రైబ్ ప్లీజ్.